హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర కడిగి పెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి కావలసిన పదార్థాలండి. ముందుగా కుక్కర్ పెట్టుకుందామండి. మటన్ కర్రీ కాబట్టి కుక్కర్లో అయితే మంచిగా ఉడుకుతుందండి. కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఓల్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకుందాం. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసుకుందామండి. చాలా టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఈ స్మెల్కే తినాలి అనిపిస్తుంది, కడుపు నిండిపోతుందండి. మీరు కూడా ఇలా చికెన్లో కానీ మటన్లో కానీ కస్తూరి మేతి వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకుందాం. మటన్ అయితే వేసుకున్నామండి. ఒకసారి కలుపుకుందాం. మీరైతే ఈ సండే రోజు స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మేము చూపించే ఈ సింపుల్ రెసిపీతో మటన్ కర్రీ వండి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేస్తే ముక్కలకి పట్టి టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిందండి. తీసి ఒకసారి కలుపుకుందాం. ఇలా మటన్ మంచిగా ఫ్రై అయిన దాకా ఉడికించుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు ఫ్రై అయినాయండి ముక్కలు. తగినంత కారం వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి, అందుకే కొంచెం కారం వేసుకున్నాము. కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కల పైన కాస్తంత ఉప్పు వేసుకుందాం. త్వరగా టమాటా ముక్కలు అనేవి ఉడుకుతాయి. ఒకసారి మూత తీసుకొని కలుపుకుందామండి. ఇలా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు 2 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇది లేత మటన్ అండి, అందుకనే మేము 1 గ్లాసు వాటర్ పోసాం. ఇప్పుడైతే గరం మసాలాను వేసుకుందాం.
కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుందాం. విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడైతే విజిల్ అంతా ఆవిరి తీసేసి మూత తీసి చూద్దాం ముక్క ఎలా ఉడికిందో. ఉడికిపోయిందండి, చాలా బాగా వచ్చింది. ఇలా మీరు కూడా మేము చేసే సింపుల్ రెసిపీలా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది కర్రీ అనేది. సండే వస్తే చాలండి, నాన్ వెజ్ తినిందాకా మనసు ఒప్పుకోదు. మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా బాబు తిని ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాడు. మా అక్క అయితే సూపర్ చేసింది. అందుకని మీరు లైక్ చేయండి.